విజయవాడ దుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకోనున్నారు. అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చేరుకుంటారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ మృతితో దేశవ్యాప్తంగా సంతాప దినాలు ఉన్న కారణంగా కొత్త ఏడాది శుభాకాంక్షల కోసం బొకేలు, శాలువాలు తేవొద్దని సీఎం సూచించారు. కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు కూడా వద్దని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడ దుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకోనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, యామిని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అంటే 11:30 కరెక్ట్ గా విజయవాడ దుర్గమ్మను దర్శించుకుంటారు. ఎందుకంటే దుర్గమ్మని దర్శించుకుని ఈ రోజు ప్రత్యేక పూజలు కూడా అక్కడ నిర్వహిస్తారు. అనంతరం అక్కడ నుంచి ఏదైతే దుర్గూరులో అమ్మవారిని దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి చంద్రబాబు నేరుగా అక్కడ నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి అక్కడ ఈ రోజు ఎవరైతే విజిటర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా కలవబోతున్నారు. అదేవిధంగా అందుబాటులో ఉన్న టీడీపీ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా టీడీపీ నేత చంద్రబాబు కలవబోతున్నారు. అయితే ఈ సందర్భంగా అంటే నూతన సంవత్సరం సందర్భంగా ఎవరన్నా పార్టీ కార్యాలయానికి వచ్చేవారు కూడా ఎవరు కూడా బొకేలు తీసుకురావద్దు, ఇటువంటి స్వీట్స్ తీసుకురావద్దు, వీటన్నిటికీ దూరంగా ఉండండి, కేవలం మామూలుగా వచ్చి సాధారణంగా వచ్చి విశేషత చెప్పండి, కానీ ఇటువంటి హడావుడి కార్యక్రమాలు ఏవి చేయొద్దు అని కూడా చెప్పడం కూడా జరిగింది. ఎవరైనా ఒకవేళ ఏదన్నా అంతగా ఇవ్వదలుచుకుంటే ఏదన్నా మొక్క అటువంటివి తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి మాత్రం ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇప్పటికే ఈ విధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఒక ప్రకటన కూడా టీడీపీ కార్యాలయం విడుదల కూడా చేసింది. అయితే ఈ చంద్రబాబు ఈ కేంద్ర కార్యాలయానికి వస్తున్న సందర్భంగా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ రోజు అటు ప్రజలు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అటు పోలీసు అధికారులు అయితే చేశారు. వారితో పాటు ఆ కార్యాలయ సిబ్బంది కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరైతే విశ్లేషిస్తారో వాళ్ళందరినీ కలిసేందుకు ప్రత్యేకమైన అంటే అక్కడ వేరే గ్యాలరీస్ వాటిని కూడా ఏర్పాటు చేసి అక్కడ వారిని అక్కడ కలిసేందుకు ప్రత్యేకమైన సిట్టింగ్ ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. అయితే నేరుగా చంద్రబాబు ఈ రోజు ఉదయం 11:30 ముందు అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ అమ్మవారిని దర్శించుకుని అనంతరం అక్కడ నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి అయితే రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.